మనం లైనింగ్ బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేస్తాం కదా! అయితే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు చాలా మందికి ఎక్కువగా ముడతలొచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్‌కి. వాళ్ళు ఒకటికి 4 సార్లు కుట్టుకుంటూ, విప్పుకుంటూ ఉంటారు. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముడతలు లేకుండా నీట్‌గా ఇలా ఒకసారి సర్దుకోండి. ఇలా సర్దుకున్న తరువాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ₹17 అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్‌కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్‌తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దగ్గరగా పెట్టనవసరం లేదండి. అలా అని దూరంగా కూడా పెట్టకూడదు. డాట్‌కి మధ్యలో హాఫ్ ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. చూడండి ఈ డాట్స్ అనేవి లైనింగ్‌కి ఎంత వీలైతే అంత చివరన పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్స్ అన్నీ కూడా ఖర్చులోకెళ్ళిపోతాయన్నమాట. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. చూసారా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే టక్స్ పెట్టుకుంటామో ఈ మెయిన్ క్లాత్ కూడా అక్కడ టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకిక్కడ నెక్కులు 2 ఎదురెదురుగా రావాలి. ఇలా పెట్టేసుకొని
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ఇప్పుడే జాయింట్ చేయడం లేదండి. ఎందుకంటే ఇక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం పైపింగ్ వేసుకొని తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీరు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ పైపింగ్ వేసుకొని తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటాం కదా. కానీ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్లు రెండు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా. ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి షేప్ బెల్ట్లు రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి, కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని మనం చిన్న చిన్న పీసులే కాబట్టి మిషన్ మీదైనా సరే ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చండి. ముఖ్యంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే లైనింగ్ని మెయిన్ పీస్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.